హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈ సమ్మర్లో దొరికే బంగినపల్లికాయతో మనం మ్యాంగో కుల్ఫీ చేసుకుందాం. ఫస్ట్ పాలు పొయ్యి మీద పెట్టి అలా మరిగించుకోవాలండి. తర్వాత మిక్సీ జార్లో కొంచెం జీడిపప్పు, బాదం పప్పు, కొంచెం పాలేసి ఇలా మిక్సీ పట్టుకోవాలండి. పాలు కొంచెం మరిగిన తర్వాత ఆ పేస్ట్ మనం అందులో వేసుకుని కొంచెం చిక్కబడాలండి. మరీ అక్కర్లేదు, కొంచెం దగ్గరకు వస్తాయి. ఇదిగోండి. తర్వాత కొంచెం పంచదార వేసుకుని రెండు బాగా మరిగించుకోవాలి. ఇలా దగ్గరికి రావాలండి, కొంచెం పొంగు వచ్చి. ఇదిగోండి, ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఈ విధంగా. మరీ చిక్కపడకూడదండి. ఇదిగోండి, ఇలా వస్తే సరిపోతుంది. తర్వాత మనం బంగినపల్లికాయని ఇలా కొంచెం నెమ్మదిగా పైన ముచ్చుకు దగ్గర ఇలా కోసుకుని అందులోంచి మనం టెంక స్లోగా తీసుకోవాలండి. ఇదిగోండి, ఇక్కడ చూపిస్తున్నాం కదా, చూడండి. టెంక అలా తీయాలండి నెమ్మదిగా చాకుతో. అదిగో చూడండి, ఆ విధంగా తీసుకోవాలి. తర్వాత అందులో మనం చేసాం కదండి, అది కొంచెం ఇందులో వేసుకుని అదిగో చూపిస్తున్నాం కదా, దాని నిండా వేసుకోవాలండి. తర్వాత ఇలా ఆ ముచ్చుకు కోసాం కదా, దానిపైన ఇలా మూతలా పెట్టేసుకుని అదిగోండి ఆ విధంగా అది పెట్టుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. పొద్దున్నే పెట్టుకుని సాయంత్రం తీసుకోవచ్చు. అది గట్టిగా అవటాన్ని బట్టి, లేకపోతే మొన్నడైనా మనం తీసుకోవాలండి. అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇదిగోండి, ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇలా గట్టిగా తయారవుతుందని. పైన పొట్టు తీసేసుకుని ఈ విధంగా కోసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుందండి, చాలా బాగుందండి నిజంగా. మీరు కూడా ట్రై చేయండి. నన్ను సపోర్ట్ చేస్తున్నందు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.